వెల్కమ్ టు NSTV న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన. కాలేజీలో లెక్చరర్స్ లేరు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన. హనుమకొండలోని పెద్దమ్మగడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన. సంవత్సరం నుండి ఎలాంటి క్లాసులు జరగలేదంటూ విద్యార్థుల ఆవేదన. మాకు ఫ్యాకల్టీ వచ్చే వరకు తగ్గేదే లేదంటూ మండిపాటు. రోడ్డుపై భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు. ఎందుకు ఏ సబ్జెక్ట్స్ చెప్పట్లేదు అసలు? మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు సార్. మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళు హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టుంది సార్. మేము ఇక్కడ ఉంటే మాకు ఫ్యాకల్టీ కావాలి. అది ఎన్ని రోజుల నుండి ఇష్యూ నడుస్తుంది? స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్, కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు సార్. కాబట్టి మేము ఎవరైనా అధికారులకు చెప్పారా మీరు? చెప్పాలి సార్. ఆర్సీ సార్ చెప్పకుండా వాళ్ళు ఫ్యాకల్టీ గురించి ఏం చెప్పకుండా చిన్న ఫామ్ అడిగితే కూడా చెప్పారు సార్. మాకు మ్యాథ్స్ ఏం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాస్తారు, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకేం రాస్తారు. అసలు ఎన్ని రోజుల నుండి ప్రాబ్లం ఉంటుంది? 1 year నుంచి సార్. 1 year నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్ కి. అయినా చెప్పలే, అయినా తెలియలే. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్. ఆ సజెషన్స్ మేడకి ఈ రోజు వరకు పేపర్లే విప్పలేదు సార్. మీ పేరు? మీ పేరు అక్షిత. వీకెండ్ అనగా ఈ రోజే అన్ని చెప్పేస్తున్నాం. మాకు మొత్తం దిశా PYQs ఉన్నాయి. ఆ దిశా PYQs ఆన్సర్స్ మొత్తం బట్టి పట్టేస్తున్నాం. అందులో రేపు వచ్చే వీకెండ్ లో మొత్తం అవే పెట్టేస్తున్నాం సార్. ఆన్సర్స్ మాకు ఒక్క చేయడం టాలెంటే లేదు సార్. ఒక్క బాండ్ అడిగితే ఒక్కరు కూడా రావు. పోయినసారి ఫ్యాకల్టీ చేంజ్ అయినప్పటి నుంచి 5 IIT సీట్స్ వచ్చినాయి సార్. IIT అయితే అంటే మాకు చిన్న బాండ్ అడిగితే అడిగితే కూడా రాదు సార్. మీరు మేడం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మరియు కొత్తపేట గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి వారికి దుప్పట్లు మరియు విందు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొత్తపేట గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు రైతులకు యూరియా పంపిణీ, పిల్లలకు ఉయ్యాలల పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకుడు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల రక్తదాన శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెంలో విభిన్న ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున కొత్తపేటలో మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, అందులో చాలామంది యువకులు పార్టిసిపేట్ చేయటం అన్నది చాలా ఆనందించవలసినటువంటి విషయం. అదే రకంగా రైతులకి యూరియా అంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి రైతుల్ని ఎక్కడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఒక్కసారి కళ్ళు తెరువు బాబు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏ రకంగా రైతులు ఉన్నారు, ఈ రోజు రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారన్నది తెలియజేయడానికి ఒక మంచి కార్యక్రమంగా జగ్గిరెడ్డి గారు ఈ యూరియా పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు ఏర్పాటు చేయడం అన్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్లో భారత ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపల్ మహర్షి గారి ఆధ్వర్యంలో అధికారికంగా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచే విధంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు గణితానికి సంబంధించిన ప్రదర్శనలు, ప్రసంగాలు, చార్ట్ ప్రెజెంటేషన్లు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. Good morning sir, my name is Chandana Priya, my friend Vaishnavi, we are from 9th IIT 47. Now we are going to explain the midpoint theorem of the triangle.
Firstly, I wish happy Mathematics Day. Now we are going to explain midpoint theorem of a triangle. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల పరిధిలోని రావుట్ల గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా కొడిగేల రాజ్ కుమార్, ఉప సర్పంచ్గా శ్రీనివాస్ గౌడ్, 10 మంది వార్డు మెంబర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన డిప్యూటీ ఎంఆర్ఓ గంగాధర్, జీపీఓ రాకేష్, పంచాయతీ సెక్రటరీ కిషన్, గ్రామ ప్రజలు మరియు మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల పరిధిలోని న్యావనంది గ్రామ సర్పంచ్గా మామిడికింది దీప నరేందర్, ఉప సర్పంచ్గా కారోళ గంగాధర్ ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక అధికారులు సిరికొండ ఎంఆర్ఓ రవీందర్ రావు ప్రమాణ స్వీకారం చేపించినారు. అనంతరం కొత్త పాలక వర్గం కొలువుదీరినారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరూ ఒకసారిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. నూతన సర్పంచ్ శ్రీమతి మామిడికింది దీప. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సర్పంచ్గా మొండి అశోక్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. దైవ సాక్షిగా రాజ్యాంగానికి లోబడి గ్రామ ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా అశోక్ ప్రమాణం చేశారు. గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యత అని, అందరి సహకారంతో వేల్పూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ మేతరి బాలయ్యతో పాటు వార్డు మెంబర్లు కూడా ప్రమాణం చేసి తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నయ్య ఈరోజు ఈ స్థానంలో ఉందంటే మా అన్ననే కారణము. మా ప్రశాంత్ అన్నకు మనస్ఫూర్తిగా పాదాభివందనం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం బాలాజీ స్కూల్ నందు జరిగిన అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ లో ఏల్చూరు కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థినులు 8 గోల్డ్ మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఏల్చూరు గ్రామ ప్రజలు, ఏల్చూరు కస్తూర్బా బాలికల పాఠశాల సిబ్బంది మెడల్ సాధించిన విద్యార్థులను మెడల్ సాధించడంలో కృషిని అభినందించారని ఎస్ఓ శ్రీలక్ష్మి తెలియజేశారు. నిన్న 21వ తేదీన జరిగిన కిక్ బాక్సింగ్ పోటీల్లో బాలాజీ హై స్కూల్లో జరిగినటువంటి కిక్ బాక్సింగ్ పోటీల్లో మా కస్తూర్బా స్కూల్కు చెందిన పిల్లలకి 8 గోల్డ్ మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్ పిల్లలకు వచ్చాయి. ముచ్చిందల గ్రామ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నూతన సర్పంచ్ సంగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి మరియు ఉప సర్పంచ్ గద్దె నితిన్ కుమార్, వార్డు మెంబర్లను పంచాయతీ కార్యదర్శి అంజనాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళామణులు కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ, జిఎంఆర్ ఆశీస్సులతో గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు గ్రామ అభివృద్ధిలో గ్రామ నాయకులు సూచనలతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. శ్రీ సంగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారిని అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్ట
శంకరపట్నం మండలంలో వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు కర్ణాపూర్ నూనె రమా శ్రీనివాస్, ముత్తారం మారవేణ రాజయ్య, తాడికల్లో సుజాత, మోలంగూరులో రాజు, వంకాయగూడెంలో మల్లేశం, ధర్మారంలో పద్మారెడ్డి, ఇప్పలపల్లెలో కమల, అంబేద్కర్ నగర్ ప్రేమలత, గూడాటిపల్లెలో అనూష, నల్లవెంకయ్యపల్లెలో నాగలక్ష్మి, రాజాపూర్లో రవి, లింగాపూర్లో స్వరూప, ఏడపల్లిలో రజిత, ఆంబాలపూర్లో వెంకటేష్, ఆముదాలపల్లిలో మొగిలి, ఆర్కండ్లలో పవన్, చింతగుట్టలో చంద్రశేఖర్ రెడ్డి, చింతలపల్లిలో లావణ్య, గద్దపాకలో పరశురాములు, గొల్లపల్లెలో విద్యాసాగర్ రావు, కాచాపూర్లో మాధవి, కలువలలో అంజలి, కేశపట్నంలో రాజేంద్ర ప్రసాద్, వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు మోతే భాగ్యలక్ష్మి, ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సోమవారం రోజున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. గడుకోలు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి సండ్రలత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 60%కు పైగా సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారని, ప్రజలందరూ ప్రజాపాలనకి పట్టం కట్టారన్నారు. దానికి నిదర్శనం ఈ పంచాయతీ ఎన్నికలని అన్నారు. 13% బీజేపీకి, ఇంకొక 8% ఏమో ఇతరులకు పడ్డాయి. ఇది గవర్నమెంట్ డేటా నేను చెప్పేది, నేను సొంత కవితం కాదు. అంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుట్రలు వనినా ఇవాళ వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఓట్ బ్యాంకు 30% దాటట్లేదు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల పరిధి జగదాంబ తాండా గ్రామ సర్పంచ్గా మాలావత్ సుగుణ రవి నాయక్, ఉప సర్పంచ్గా గణేష్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక అధికారులు, సెక్రటరీ శ్రీధర్, హరికృష్ణ, స్పెషల్ ఆఫీసర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీరి చేత ఎంఆర్ఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్త పాలకవర్గం కొలువుదీరారు. అందించండి. మన యొక్క తండాలో ఈరోజు ఇంత అభివృద్ధి పదంలో ఈరోజు గ్రామ పంచాయతీ వచ్చిందని మనము పరిపాలన కొనసాగించుకుంటున్నాం. గత పాలనలో మనకు గ్రామ పంచాయతీ లేకుండా అనేక సమస్యలు ఎదుర్కొన్నాము. దానిలో అన్ని రంగాలలో ముందుండి నాయక కారోబారులు నడిపించుకున్నారు. ఆ నాయక కారోబారి వ్యవస్థను మా గిరిజన బిడ్డలు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళ యొక్క గౌరవాన్ని మేము కాపాడుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.
అన్న కొద్దిగా వెనుక జరుగు. కంటిన్యూ మీ ప్రోగ్రామ్ కానీ. జగదాంబ తండా గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యులు దేశానాయక్ గారి ఉన్నారా? 4 ముఖ్య నితిన్ కుమార్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. విషయం ఏంటంటే సిరికొండ మండలంలోని అతి చిన్న వయసులో వార్డు సభ్యులు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈ నెల 25న రాజధాని అమరావతిలో జరిగే కాంస్య విగ్రహ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు చెరుకురి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, మినిస్టర్ వస్తున్నారు, కానీ వాళ్ళ క్యాడర్ రావటంలో వాళ్ళు జనం మొబలైజ్ చేసేది మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మొబలైజ్ చేస్తున్నారు. 15,000 చేశారు ఒక దగ్గర 10,000 చేశారు ఒక దగ్గర 5,000 చేశారు ఒక దగ్గర 7,000 చేశారు. మొత్తం మీద అయితే జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి జనం కూడా వస్తున్నారు. కాబట్టి మా అధ్యక్షుడు 1000 చెప్పాడు, మీరు 1000 కాదు ఎక్కువ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా అయితే ఈ తాడికొండ నియోజకవర్గం ప్రాంతంలోనే ఇది జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ కావడంలో మాత్రం ఈ అసెంబ్లీ క్రియాశీలక బాధ్యత. కాబట్టి మధ్యాహ్నం తుళ్ళూరు మీటింగ్ పోయాము. ఇప్పుడు మేడుకొండ మీటింగ్ జరిగిందా? జరుగుతుంది. ఈరోజు నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి బైన్సా పట్టణంలోని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డ్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్య ఏమిటంటే బైన్సా పట్టణంలోని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డ్, దాని వలన అక్కడికి వెళ్లే రైతులకి, అలాగే అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దర్శనానికి వస్తున్న ప్రజలకి చాలా ఇబ్బంది గురవుతున్నారు. వాటి చెత్త కాలుష్యం వలన క్యాన్సర్కు గురవుతున్నారు. అదేవిధంగా రైతులకి పంట నష్టం జరుగుతుంది. కావున మాయందు దయతలచి ఈ డంప్ యార్డ్ను ఇక్కడి నుంచి వేరే స్థలంలో మార్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు బైన్సా పట్టణంలోని కమలాపూర్ గుట్టకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డ్. ఈ డంప్ యార్డ్ వల్ల ఇక్కడికి వచ్చే రైతులు కానీ ఇక్కడికి వచ్చే హనుమాన్ టెంపుల్కి వచ్చే భక్తులకు దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎద్దులవారిపల్లి, కాటపగారిపల్లి, మడుపోలూరు గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలపై ఏనుగుల బీభత్సం. సపోటా, అరటి, మామిడి, జొన్న, రాగి, వరి పైరు పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు. బోర్ పైపులు, ఆవుల షెడ్డు ధ్వంసం. ఆదివారం రాత్రి పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులు పంటలను నాశనం చేయడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు. అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇకనైనా అటవీ శాఖ అధికారులు ఏనుగుల నుండి పంటలను కాపాడాలని కోరారు. మండలం నలగాంపల్లి పంచాయతీ మడుపోలూరు గ్రామం. ఆ గ్రామంలో మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటే వ్యవసాయంలో రాత్రి ఏనుగులు వచ్చి దాడి చేసినాయి. ఉద్దులు, వరి నారు, మిరప చెట్లు, సపోటా, టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, పైపులు, అరటి చెట్లు అంతా ధ్వంసం చేసినాయి. జొన్నలు, ఆవు గడ్డి పైరు
అందుకు మాకు నష్టపరిహారం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయినా ప్రభుత్వం ఏనుగులు పంట పొలాలపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాం.